ప్రైజ్ గాడ్. ఈరోజు మనము న్యాయాధిపతులైన ఇబ్సాను మరియు ఏలోను గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా చూసుకుందాం. ఇబ్సాను యొప్తా తర్వాత ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయ్యాడు. బెత్లెహేముకు చెందినవాడితను. ఇతను 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చాడు. ఇబ్సానుకు 30 మంది కుమారులు 30 మంది కుమార్తెలు ఉండేవారు. వారి కోసం బయట నుండి భార్యలో తీసుకొచ్చాడు. ఇతను తన కుమార్తెలకు కూడా బయట వారికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది ఆ కాలంలోని సామాజిక సాంస్కృతిక విధానాన్ని సూచిస్తుంది. ఇబ్సాను మరణించిన తర్వాత ఏలోను ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయ్యాడు. ఇబ్సాను పాలన గురించి బైబిల్లో సంక్షిప్తంగా చెప్పబడింది, అంటే క్లుప్తంగా చెప్పబడింది. ఇతర న్యాయాధిపతుల వలె ఇతని గురించి పెద్ద పోరాటాలు లేవు, అద్భుతాల వంటివి వివరించబడలేదు. కేవలం అతని నాయకత్వ కాలం, కుటుంబ వివరాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత న్యాయాధిపతి ఏలోను. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం ప్రకారం పురాతన ఇజ్రాయెల్కు నాయకత్వం వహించిన న్యాయమూర్తి ఏలోను. ఏలోను అనగా ఓక్ ట్రీ అని అర్థం. కొన్ని సందర్భాల్లో ఏలోను పేరును హెజ్బులూన్ లేదా ఇలోన్ అని కూడా ఉచ్చరిస్తారు, పిలుస్తారు. లేకపోతే బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం ప్రకారం ఇబ్సాన్ తర్వాత అప్టోనుకు ముందు న్యాయాధిపతిగా వ్యవహరించాడు. అప్టోనుకు న్యాయాధిపతిగా వ్యవహరించాడు ఇబ్సాన్ తర్వాత. ఈయన పాలనలో ఇశ్రాయేలీలు శాంతిని అనుభవించారు. ఎటువంటి పోరాటాలు లేవు మాట. న్యాయాధిపతులు 12వ అధ్యాయం 11-12 వచనాలలో చూసుకుంటే ఏలోను గురించి క్లుప్తంగా వివరించబడ్డాయి. ఆయనకు కూడా 30 మంది కుమారులు 30 మంది మనువులు ఉన్నారని, వారు గాడిదలను స్వారీ చేసేవారని పేర్కొంటాయి. ఏలోను పాలన గురించి చాలా తక్కువ సమాచారం వివరించబడింది. ప్రధానంగా ఆయన పాలనలో దేశం శాంతిగా ఉందని, సుఖ సంతోషాలతో ప్రజలు జీవించారని మాత్రమే ప్రస్తావించబడింది. శాంతిగా ఉంది కాబట్టి వీళ్ళిద్దరి పాలనలో ఎటువంటి గొడవలు, అద్భుతాలు, పోరాటాలు, యుద్ధాలు అవన్నీ లేవని, కుటుంబాలు వివరాలు మాత్రమే ఉన్నాయని వివరించబడింది. పెద్ద పోరాటాలు ఏమీ లేవు మాట. వీళ్ళు ప్రధానంగా శాంతియుతంగా ఉందని, దేశము సుఖశాంతులతోటి ఉందని సమాచారం తక్కువగా వీళ్ళ గురించి వివరించబడింది అన్నమాట. చూసారా, న్యాయాధిపతుల్లో మంచివాళ్ళు ఎంతోమంది, ఈ 12 మంది పరిపాలించినట్టు 15 మంది పరిపాలించినట్లుగా చూస్తున్నాం. ఇంకా కొంతమంది గురించి మనం చూసుకోవాలి. కాబట్టి ఈయన మనకి